ఓ గ్రామంలో రాములు సీతమ్మ ఉండేవారు. వారికి 2 పిల్లలు, సూర్యం, వెన్నెల. ప్రతి వారం వాళ్ళ ఊర్లో సంత జరిగేది. ఒకసారి ఆ సంతలో పిల్లలిద్దరికీ కిడ్డీ బ్యాంకులు కొనిపెట్టి, నేను మీకు రోజు 10 రూపాయలు ఇస్తాను, వాటిని ఈ పెట్టెల్లో దాచుకోండి అని చెప్పాడు రాములు. అలాగే నాన్న అంటూ వాటిని తీసుకున్నారు పిల్లలు. మరుసటి రోజు నుంచి రాములు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. అలా 10 నెలలు గడిచిపోయాయి. వెన్నెల ఆ డబ్బులు కిడ్డీ బ్యాంకులో దాచుకునేది. సూర్యం మాత్రం ఎప్పటికప్పుడు తినుబండారాలు ఖర్చు చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి బాగా దగ్గుతూ ఉన్నాడు సూర్యం. దాంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అమ్మా నాన్నలు. అబ్బాయికి జ్వరం ఎక్కువగా ఉంది, కొన్ని పరీక్షలు చేయాలి, డబ్బులు తీసుకుని రండి అని చెప్పారు డాక్టర్. సమయానికి వైద్యానికి సరిపడ డబ్బులు లేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే వెన్నెల ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తాను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి, నాన్న, అన్నయ్య వైద్యానికి ఈ డబ్బులు కొంతైనా సహాయపడతాయా అంటూ ఇచ్చింది. తర్వాత వైద్యం చేయించి అందరూ ఇంటికి చేరుకున్నారు. 4-5 రోజుల్లో సూర్యం ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు తనని దగ్గర కూర్చోబెట్టుకుని, వృధా ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బు ఆపదలో ఆదుకుంటుంది. చెల్లి దాచిన డబ్బు నీ వైద్యానికి ఉపయోగపడింది. ఆ పిచ్చి తల్లి పిచ్చి తిళ్ళు తినకుండా దాచుకుంది కాబట్టి ఈ రోజున నీ అనారోగ్యానికి పనికొచ్చింది. అనారోగ్యానికి, వైద్యానికి అయిన ఖర్చుకి వెన్నెల దాచిన డబ్బే పనికొచ్చింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. నువ్వు అలాగా అనవసరమైన తిండ్లు తినటం వల్ల నీ అనారోగ్యం పాడైంది, డబ్బులు వేస్ట్ అయ్యాయి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని తండ్రి చెప్పాడు. ఇక నుంచి డబ్బులు జాగ్రత్తగా దాచుకోసాగాడు సూర్య. నారాయణపురంలో కామయ్య, కాంతమ్మ అనే దంపతులకు చంద్రం అనే కొడుకుండేవాడు. ఒక్కడే కొడుకు కావడంతో వాడిని అతి గారాబంగా పెంచుతుండేవాడు. అల్లా చిల్లరిగా తిరుగుతూ ఊళ్ళో గొడవలన్నీ ఇంట్లోకి తెచ్చేవాడు. తల్లిదండ్రులకు ఊళ్ళో వాళ్ళకి సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చేది. చంద్రం ఒక్కరోజైనా బడికి వెళ్ళిన పాపాన పోలేదు. 10 ఏళ్ళు నిండే నాటికి వాడికి కాగుణింతం కూడా సరిగ్గా రాలేదు. కామయ్య చదువుకోమని ఎంత చెప్పినా వినేవాడు కాదు. గట్టిగా చెబితే ఎదురు తిరిగేవాడు. రోజు రోజుకు చంద్రం అల్లరి హద్దు మీరసాగింది. కామయ్య, కాంతమ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు. పైగా జూదం ఆడటం కూడా నేర్చుకున్నాడు. దాంతో కామయ్య కొడుకు చెడిపోతున్నాడన్న బాధతో మంచం ఎక్కాడు. అయినా చంద్రం ప్రవర్తన మారలేదు. ఒకరోజు చంద్రం జూదం ఆడుతూ రక్షక భటులకు దొరికిపోయాడన్న విషయం తెలిసి మరింత కృంగిపోయాడు కామయ్య. తను మరణించే ముందైనా సరే కొడుకు ప్రవర్తన మార్చాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు కామయ్య చెరసాల నుండి విడుదలై వచ్చిన చంద్రాన్ని దగ్గరకు పిలిచాడు. ఒక కవరు చంద్రం చేతికిచ్చి వాడితో ఇలా అన్నాడు. చూడు నాయనా చంద్రం, నేను చెప్పేది శ్రద్ధగా విను. రోజు చదువుకోమని నీకెందుకు చెప్తున్నానంటే, మన పూర్వీకులు వాళ్ళ ముందు తరాల పిల్లలు ఎంత హీనస్థితిలో బతుకుతారో అని ముందుగానే ఊహించుకొని మన కోసం ఒక నిధిని తయారు చేసి ఒక దగ్గర భద్రంగా దాచారు. ఆ నిధి యొక్క వివరాలు ఈ కవరులో ఒక కాగితం మీద రాసి ఉంచారు. కానీ ఆ నిధి సంపాదించడం కోసం మన పూర్వీకులు ఒక షరతు విధించారు. అదేమిటంటే, మన వంశంలో ఎవరైనా సరే బాగా చదువుకున్న తర్వాతే ఈ కవరులో ఉన్న విషయం చదివి నిధి పొందవచ్చు. అలా కాకుండా చదివితే ఆ నిధి మాయమైపోతుంది. అందువల్ల నువ్వు బాగా చదువు పూర్తి చేసి ఆ నిధితో సుఖంగా జీవించు అంటూ కామయ్య ప్రాణాలు విడిచాడు. ఆ రోజు నుండి చంద్రం ఆ నిధిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే ఆశతో తన ప్రవర్తన మార్చుకొని తల్లి కాంతమ్మ ఎలా చెప్తే అలా రాత్రింబవళ్ళు బుద్ధిగా చదువుకొని పై చదువులు పూర్తి చేశాడు. ఒకరోజు చంద్రం ఒక మంచి శుభముహూర్తంలో తన తండ్రి కామయ్య ఇచ్చిన కవర్లోని కాగితం తీసి చదవసాగాడు. అందులో ఇలా ఉంది. ప్రియమైన చంద్రానికి
నీ తండ్రి కామయ్య వ్రాయినది. నువ్వు నిధి సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్నత చదువులు పూర్తి చేస్తావని ఆశిస్తున్నా. నిజానికి నిధి ఉందన్న విషయం అబద్ధం. నువ్వు చెడు తిరిగి పాడైపోతున్నావన్న బాధతో నిధి ఉందన్న విషయాన్ని అబద్ధం చెప్పి నిన్ను ఇంతవరకు చదువుకునేవాళ్ళ చేశాను. నేను తప్పు చేస్తే క్షమించు. ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో సుఖంగా జీవించు అని తండ్రి ఆ ఉత్తరంలో రాశాడు. చదవడం పూర్తి చేసిన చంద్రం తన తండ్రి కామయ్య తన తెలివితేటలతో చెడు మార్గంలో ప్రయాణిస్తున్న తనను మంచి మార్గంలోకి నడిపించి తనను బాగా చదువుకునేలా చేసినందుకు మనసులోనే తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు చంద్రం. తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకుని తల్లి కాంతమ్మ యందు భక్తి శ్రద్ధలతో ప్రవర్తిస్తూ చంద్రం సుఖంగా జీవించసాగాడు. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి లేక ఒక చిట్టి కోన పుట్టింది. ఆ పులి కోనను ఎంతో ప్రేమగా పెంచసాగింది. దాని అల్లరిని చూసి సంబరపడిపోయేది. ఒకసారి పులి కోన నలత చేసింది. బాగా నీరసించి ఒక మూల ముడుచుకొని పడుకుంది. దాని శరీరం బాగా వేడెక్కింది. ఎప్పుడూ అల్లరి చేస్తూ గెంతులు వేస్తూ తన బిడ్డ బాధతో పడుకోవడం చూడలేకపోయింది. ఏం చేయాలో తోచలేదు. తన బిడ్డకు నీళ్లు తాగించి గుహలోంచి బయటకు వచ్చింది. ఎదురుగా ఓ ఏనుగు రావటం గమనించింది. ఆ ఏనుగు కూడా విచారంగా ఉన్న పులిని చూసి, పులి బావా, విచారంగా ఉన్నావేంటి అని ప్రశ్నించింది. నా బిడ్డకు నలతగా ఉంది, ముడుచుకుని మూలన పడుకుంది అని చెప్పింది పులి. అయ్యో విచారించకు, కొంచెం చెరుకు రసం తాగించు, తిరిగి హుషారుగా తిరుగుతుంది సలహా ఇచ్చింది ఏనుగు. వెంటనే పులి చెరుకు తోట వైపున వడివడిగా అడుగులు వేసింది. దారిలో ఎదురైన ఎలుగుబంటి, అంత వేగంగా వెళుతున్నావు ఎక్కడికేంటి పులిమామా అంటూ పలకరించింది. కారణం చెప్పింది పులి. ఓసి, దానికై భయపడుతున్నావా? కొంచెం తేనె నాకించామంటే చటుక్కున లేచి కూర్చుంటుంది అని ఎలుగుబంటి సలహా ఇచ్చింది. దాంతో పులి తేనె కోసం చింతల తోపు వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. దానికి ఎదురుగా వస్తున్న పిల్లి, ఎక్కడకా పరుగు పులిరాజా అంటూ ప్రశ్నించింది. దానికి తన బిడ్డ సంగతి చెప్పింది పులి. అలాగా, అయితే చక్కటి గోపాలు కొంచెం తాగించు, చిటికలో లేచి గెంతుతుంది అంది పిల్లి. ఆలోచనలో పడింది పులి. ఏనుగు చెప్పిన చెరుకు రసం తాగించాలా, ఎలుగుబంటి చెప్పిన తేనె నాకించాలా, లేక పిల్లి చెప్పిన పాలు తాగించాలా అని చివరికి ఆ మూడు చెప్పినట్టు చెరుకు రసం, తేనె, చిక్కటి గోవుపాలు మూడింటిని పట్టుకెళ్ళి తన బిడ్డతో తాగించింది. గడియలు గడుస్తున్నాయి, కానీ గుణం కనిపించలేదు. దాంతో దిక్కుతోచక బిడ్డను దగ్గరకు తీసుకుని బోరున ఏడవసాగింది పులి. సరిగ్గా అప్పుడే గుహ ముందు నుంచి వెడుతున్న మృగరాజు, సింహం, రాజువైద్యుడు, నక్క రెండు పులి ఏడుపు విని ఆగిపోయాయి. గుహ లోపలికి వెళ్ళి ఆరా తీసింది నక్క. వెంటనే బయటకు వచ్చి ఎదురుగా ఉన్న పొదల్లోంచి 3 రకాల ఆకులను కోసి బాగా నూరి ఆ పసర్ను పులికోనకు తాగించింది. వెంటనే పులికోన కళ్ళు తెరిచి ఆ వెంటనే తల్లిని చుట్టుకుని కడుపు నిండా పాలు తాగింది. తర్వాత ఆడుకోవటానికి బయటకు వెళ్ళింది. సంతోషంతో మృగరాజుకు, రాజవైద్యుడికి కృతజ్ఞతలు చెప్పింది పులి. చిరునవ్వుతో సింహం, మిత్రమా, మనకు చేపలు తినాలనుంటే చెరువుకు పోతాం, కానీ తోటకు పోము కదా. ఏనుగు, ఎలుగుబంటి, పిల్లి ఈ మూడింటికి వైద్యం తెలియదు. మనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటేనే సరైన పరిష్కారం దొరుకుతుంది. ఇంకొంచెం ఆలస్యమై ఉంటే నీ బిడ్డ ప్రాణాలకే ముప్పు ఏర్పడేది అంది. తన పొరపాటును గ్రహించింది పులి. నాటి నుంచి సొంత వైద్యం జోలికి పోకుండా, వైద్యం తెలియని వారిని సలహా తీసుకోకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళటమే నేర్చుకుంది. శృంగేరి గ్రామానికి చెందిన ధర్మనందనుడు అనే ఆయన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి భార్యను, కుమార్తెను వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి. ధర్మనందనుడు నది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ యాత్రికులను నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉంది. ఆయన పడవవాడిని నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. అయ్యా, కేవలం 1 రూపాయి మాత్రమే అన్నాడు పడవవాడు.
ధర్మనందుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి. పైగా నది ఆవలిగట్టు కనుచూపు మేరలో లేదు. ధర్మనందనుడు భార్య కుమార్తెలతో పడవెక్కి నది దాటి దైవ దర్శనం చేసుకుని సూర్యాస్తమయం వేళ తిరిగి నది దగ్గరకు వచ్చాడు. ఆలయం ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి వసతి భోజన సదుపాయాలు లేవు. అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి యువతల గట్టుకు చేరుతారు. పడవవాడు ధర్మనందనుడి కేసి నవ్వుతూ చూసి, అయ్యా, మరేం అనుకోకండి, తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి 5 రూపాయలు చొప్పున మొత్తం 15 రూపాయలు అన్నాడు. ఉదయం నది దాటించేందుకు ముగ్గురికి కలిసి 3 రూపాయలే కదా తీసుకున్నావు, ఇప్పుడు 15 రూపాయలు అడుగుతున్నావేంటి? ఇందుకు తగిన కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు పడవవాడు. ధర్మనందుడు దానికి ఆశ్చర్యంగా చూశాడు. అయ్యా, క్షమించండి, చెప్పేందుకేమీ లేదు, ఇది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు. దేవపురంలో రామయ్య సీతయ్య అనే మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు. అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారిద్దరు. అక్కడ పని దొరక్కపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు, మీరు చాలా అదృష్టవంతులు, నేను వరాలిచ్చే బండరాయిని, నా మీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా, మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను, మీకు నచ్చింది కోరుకోండి అని మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం, తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరూ గబగబా తినేశారు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు, నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు, అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అన్నాడు. అలాగే, నీ కోరికలు తీరుతాయి అంది బండరాయి. సంతోషంగా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య. కానీ సీతయ్య మాత్రం, నాకు 100 సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు. అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమయ్యాయి. కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య. ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి, నా దగ్గర ఇంత ధనం ఉంది, పొరపాటున దొంగలొచ్చి దోచుకుంటే ఎలా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో 3 దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్ళారు. దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది. అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య. భుజంగం ఎటు వెళ్ళినా అతనికి గొడుగు పట్టుకొని వెనకాలే నడవడం రామప్ప పని. ఊర్లో విషయాలన్నీ యజమానికి చెబుతూ ఉండేవాడు. కోట్ల సంపద ఉన్నా ఏదో కోల్పోయిన వాడిలా నిత్యం బాధపడుతూ ఉంటాడు భుజంగం. ఇంకా ఎంతో సంపాదించాలని ఆశపడుతూ ఉంటాడు. మరోవైపు పనిచేస్తూనే రోజు గడిచే రామప్ప మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ఉంటాడు. ఎంత పనిచేసినా ఒక్కరోజు కూడా రామప్ప ముఖంలో అలసట కనిపించదు. ఈ విషయం రామప్పను అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాడు భుజంగం. తన స్థాయి తగ్గుతుందని ఆగాడు. ఒకరోజు పొలం గట్టుపై నడుస్తుండగా కాలు జారి పొలంలో పడ్డాడు రామప్ప. కాలికి గాయమై రక్తం కారసాగింది. అయినా కంగారు పడకుండా ఆకుపసరతో కట్టుకొని నవ్వుతూ భుజంగం వెంట నడిచాడు. భుజంగానికి ఆశ్చర్యం వేసింది. రామప్ప, బాధగా లేదా అని అడిగాడు. బాధ దేనికి అయ్యగారు అన్నాడు రామప్ప నవ్వుతూ. ఎప్పటినుంచో తను అడగాలనుకున్న విషయానికి సరైన సందర్భం ఇదే అనుకుని, ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు, నీ సంతోషానికి గల కారణం ఏమిటి అని అడిగాడు భుజంగం.
నాకు పెద్ద పెద్ద కోరికలు లేవయ్యా. కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఎవరైనా ఆపదలో ఉంటే నాకు తోచినంతలో సహాయం చేస్తుంటాను. అందరం హాయిగా ఉంటున్నాం. డబ్బుతో వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళినా ఇంట్లో నాకు ఇచ్చే గౌరవంలో మార్పు ఉండదు. ఇతరుల సంపాదనతో నేను పోల్చుకోను. ఉన్న దాంట్లో తృప్తిగా గడుపుతున్నా. పరుల సొమ్ము తినాలనే దురాశ లేదు కాబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతున్నా అని చెప్పాడు రామప్ప. అతని మాటలు విన్న భుజంగంలో అంతర్మదనం మొదలైంది. తాను కూడా రామప్ప వలె నిత్యం సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా అతని దగ్గర పనిచేస్తున్న పాలేర్లకు అడగకుండానే జీతం పెంచాడు. వారి మొహాల్లో మెరిసిన వెలుగును చూసి సంతోషించాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.